హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర దేవుని పిల్లలందరికీ క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామములు, శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారి సారథ్యంలో ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ స్వస్థత మహోత్సవంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. జూలై 12వ తేదీ ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ పట్టణంలో గల YMCA ఫంక్షన్ హాల్ 3rd ఫ్లోర్ AC ఫంక్షన్ హాల్లో ఈ ఆరాధన జరుగుతుంది. ఇప్పటికే దేశ నలుమూలల నుంచి ఆరాధనలో పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు. ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యాలు చేస్తూ అనేక మందిని తాకుతున్నాడు. గర్భఫలము లేని వాళ్ళు గర్భఫలాలు పొందుకుంటున్నారు. స్వస్థతల కొరకు వచ్చే వారికి దేవుడు స్వస్థత ఇస్తున్నాడు. మీరు కూడా రండి, సమయం పాటించండి. ఉదయం 9 నుంచి 2 గంటల వరకు మాత్రమే జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలారా, మరి మీరంతా కూడా బాగున్నారు కదా? అలాగే ప్రతి ఉదయం దేవుని మాటలు వింటూ ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు. మీరు ఈ యొక్క వాగ్దానాల ద్వారా ఎంతగా దీవించబడుతున్నారో మీరు మాకు తెలియజేస్తున్నప్పుడు మేము ఎంతగానో సంతోషిస్తున్నాం, దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. మరి ఈ దినం కూడా దేవుడు చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకి ఇచ్చారు. ఆ వాగ్దానం ఏంటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. నా అంతరంగ ముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్ అండి. చూడండి, ఇది వాగ్దానం కాదు కానీ దావీదు తన యొక్క అనుభవాన్ని తెలియచేస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నా అంతరంగం నందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణముకు నెమ్మది కలుగు చేయొచ్చున్నది. దేవుని బిడ్డలారా, అవును, విచారం ఎప్పుడు మన జీవితంలో వస్తుందంటే, మరి అనేక ఆటుపోట్లు మన జీవితంలో ఎదురవుతున్నప్పుడు, అనేక శ్రమలు మన చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు, వాటిని మనం జయించలేము, ఆ సమస్యలు పరిష్కరించబడవు అని అనుకుంటున్న ఆ సమయంలో చాలా విచారంగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఇది జరగదు నా జీవితంలో, ఇది నేను పొందుకోలేను. అందువల్ల ఆ విచారాలు మన హృదయంలో ఉండడాన్ని బట్టి మన హృదయంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు కదా. దేవుని పిల్లలారా, చూడండి, మరి దావీదు తన యొక్క జీవితంలో అనేక శ్రమలు, అనేక శోధనలు, అనేక పోరాటాలు, ఈ పోరాటాల వల్ల మరి తన జీవితంలో నెమ్మది లేకున్న పరిస్థితుల్లో, విచారంతో ఉంటున్న పరిస్థితుల్లో ఆయన అంటున్నారు, అయ్యా, నీవు ఇచ్చే గొప్ప ఆదరణ నాకు నెమ్మదిని కలుగజేస్తుంది. అవునండి, అటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో ఎవ్వరు కూడా దావీదు దగ్గరికి వచ్చి ఆదరించేవారు లేరు, ఓదార్చేవారు లేరు, ధైర్యపరిచేవారు లేరు. మరి ఆ సమయంలో ఎంతగానో దావీదు కృంగిపోతూ ఉన్నప్పుడు మరి దేవుడే తన దగ్గరికి వచ్చి ఆయన దావీదును ఎంతగానో ఆదరించారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎవరంటే మనల్ని ఆదరించే దేవుడు. దావీదును ఆదరించినప్పుడు దావీదు అంటున్నాడు, అయ్యా, నా ప్రాణానికి నెమ్మది కలుగుచున్నది. అవునండి, దేవుడిచ్చే ఆదరణ గొప్పది. ఆయన ఇచ్చే గొప్ప ఆదరణ దావీదు జీవితానికి నెమ్మదిచ్చింది, తన ప్రాణానికి నెమ్మదినిచ్చింది. అదే రీతిగా ఈరోజు నాన్న, ఏ శ్రమలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, మరి ఏ కష్టంలో ఉన్నావో, ఏ నష్టాల మధ్య నలిగిపోతూ, మరి సమస్యల వలయంలో చిక్కుకొని ఆర్థిక పోరాటాలు, అనారోగ్య సమస్యలు, వీటన్నిటి వల్ల నీ జీవితంలో నెమ్మది లేదు కదూ, నీ జీవితంలో శాంతి లేదు కదూ, నిన్ను ఆదరించేవారు లేరు కదూ, ఇవి పరిస్థితులన్నీ చూస్తూ నా వల్ల కాదు, నేను జయించలేను, ఇవి అసలు తొలగిపోవు,
ఎలా నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని విచారంతో ఉన్నావు కదా. చాలిన జీతాలు, నా బిడ్డలను పోషించుకోలేను, నా బిడ్డలను చదివించుకోలేను, నా గర్భం ఇక పండదు, లేకపోతే నాకు ఉద్యోగం రాదు, ఇక నా వ్యాపారం దీవించబడదు. ఇలాంటి సమస్యలు నిన్ను ఆవరించి ఎంతగానో విచారంతో కృంగిపోయి ఉన్నావేమో. ఈ సమయంలో ఎవరు ఆదరించేవారు లేరు కదా. నువ్వు కూడా ఇలాగే కృంగిపోతున్నావేమో కదా. అయితే ఈ ఉదయకాలపు వెళ్ళిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను గొప్పగా ఆదరించబోతున్నారు. ఆయన ఇచ్చే ఆదరణ వల్ల నీ ప్రాణం కూడా నెమ్మది కలగబోతుంది. అంటే నీ పరిస్థితులన్నీ కూడా చక్కపరచబడుతున్నాయి. నా దేవుడో మన దేవుడో నీకు నెమ్మదిని ప్రసాదించబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నిన్ను ఆదరిస్తాను, నీకు నెమ్మది కలుగు చేస్తాను నీ ప్రాణానికని దేవుడు నీకు మాట ఇస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇంకెందుకు విచారం, ఇంకెందుకు కృంగుదల? దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే నీవు ఆయన బిడ్డ, యేసయ్య బిడ్డ. ఆయనలో ఉన్న సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నీ సమస్యలన్నీ పరిష్కరిస్తాడు, నీ ప్రాణానికి నెమ్మది కలుగు చేస్తాడు. ఈ మాటను బట్టి ధైర్యం తెచ్చుకుంటావా? ఈ వాగ్దానం నమ్ముతున్నావా? మరి ఈ వాగ్దానం ఇచ్చిన యేసయ్యకి థ్యాంక్స్ చెప్తావా? అందరం కలిసి థ్యాంక్స్ చెప్దాం. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? మీ అందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకు కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి. ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారందరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ఆర్థిక పోరాటాలు ఉన్నాయేమో, అప్పు బాధలు ఉన్నాయేమో, యేసుక్రీస్తు నామములో అప్పు నుంచి విడుదల కలుగునుగాక, అనారోగ్య సమస్యల నుంచి విడుదల కలుగునుగాక, శత్రు పోరాటాల్లో విజయం కలుగునుగాక, ఆయన నిరుద్యోగ సమస్య తొలగిపోవాలా, గర్భాలు తెరవబడనుగాక తండ్రి. నాయన, నానావిధ రోగాల చేత పీడింపబడుతున్న వారికి స్వస్థత కలుగునుగాక నాయన. వారి హృదయంలో, వారి జీవితాల్లో ఉన్న విచారములన్నీ కొట్టివేయబడునుగాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదో కోర్టు కేసు నుంచి విడుదల ఇవ్వండి, భూ సంబంధమైన సమస్యలన్నీ పరిష్కరించండి ప్రభా. నా తండ్రి, ఒంటరితనం ఉన్న వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. యేసయ్య, మ్యారేజ్ కాని వారికి మంచి సంబంధాలు వచ్చును గాక తండ్రి. నీకే స్తోత్రాలు. ఇదిగో వారి సమస్యలన్నీ పరిష్కరించి వారిని ఆదరించి అయ్యా, వారి ప్రాణాలకి నెమ్మది కలుగు చేయబడును గాక తండ్రి. నీకే స్తోత్రాలయ్యా. ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్డే చేసుకున్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.